ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాల ముఖం చాటేస్తాయి. దీంతో రైతన్న వరుణదేవుణ్ణి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా నేటి నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీనికి అదనంగా ద్రోణి విస్తరించి ఉన్నట్టు తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వెల్లడించారు. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో 9.45 సెంటీమీటర్ల, నిజామాబాద్ జిల్లా మోస్ట్రాలో 8.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం జూన్ నెలలో దేశవ్యాప్తంగా 46% లోటు వర్షపాతం నమోదవ్వగా తెలంగాణలో 9% లోటు వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. జూన్ నెలలో సోమవారం వరకు 124.6 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 113.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ సునీత. సో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనుకున్నంత స్థాయిలో వర్షాలు కురవలేదు. ఇప్పటికీ లోటు వర్షపాతమే కొనసాగుతుంది. సో ఈ వర్షాకాలం ప్రారంభమైన మొదటి నుంచి కూడా కురవాల్సినంతగా వర్షం కురవలేదని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని ధృవీకరించింది. అంటే నైరుతి రుతుపవనాలు జూన్ 8వ తారీఖున తెలంగాణలోకి ప్రవేశించాయి. కానీ పోయిన సంవత్సరము మే 26వ తేదీనే తెలంగాణలోకి ప్రవేశించినటువంటి నైరుతి రుతుపవనాలు జూన్ మొదటి వారం నుంచే భారీగా వర్షాలు పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరదలు కూడా తీవ్రంగా వచ్చాయి. సో ఇప్పటి వరకు జూన్ మొదటి వారంలోనే గత సంవత్సరం అయితే గోదావరి, కృష్ణా నదులతో పాటు మంజీరా, మూసీ నదులతో పాటు రాష్ట్రంలోని పెద్ద పెద్ద వాగులను కూడా పూర్తి స్థాయిలో ప్రవహించాయి. అటు ప్రాజెక్టులలోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో పాటు చెరువులు కూడా నిండినటువంటి సిచ్యువేషన్ లాస్ట్ ఇయర్ ఉంది. కానీ పోయిన సంవత్సరానికి ఇప్పటికి మాత్రం చాలా మార్పు ఉంది సునీత. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కురవాల్సినటువంటి వర్షం అయితే కురలేదు. ఇప్పటికీ లోటు వర్షపాతమే తెలంగాణలో ఉంది. సో దేశవ్యాప్తంగా తీసుకుంటే 46% లోటు వర్షపాతం నమోదు కాక తెలంగాణలో 9% లోటు వర్షపాతం నమోదైంది. అంటే జూన్ నెలలో 124.6 ఉండగా 113 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైనట్టుగా కూడా అధికారులు తెలిపారు. కాబట్టి ఈ లోటు వర్షపాతం అనేది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగం అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి కూడా నెలకొంది సునీత. సో ఇలాంటి పరిస్థితులలో వాతావరణ శాఖ అయితే ఒకటి గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎల్నినో ఎఫెక్ట్ తోటి రాష్ట్రంలో వర్షాలు ఎక్కువగా పడలేదు. ఒక రకంగా వర్షాలు అయితే ముఖం చాటేస్తాయని చెప్పవచ్చు. దీంతో అన్నదాతలందరూ కూడా ఆకాశం వైపు ఎదురు చూస్తూ ప్రతిరోజు వాన పడాలనే కోరుకుంటున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ గుడ్ న్యూస్ కూడా కేవలము ఉత్తర తెలంగాణ జిల్లా ప్రజలకు మాత్రమే ఉపయోగపడే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా భారీగా వర్షపాతం నమోదయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా ఈ రోజు నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు వెల్లడించారు. ప్రస్తుతము ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీనికి అదనంగా ద్రోణి విస్తరించి ఉన్నట్టు తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురవడం లేదు, కానీ
ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ద్రోణి విస్తరించింది. ఈ ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావం కారణంగానే గత 2-3 రోజుల నుంచి కూడా వాతావరణం అయితే చాలా మేఘావృతమై ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. కానీ మధ్యాహ్నం వరకు వచ్చేసరికి కూడా తీవ్రమైనటువంటి ఉక్కపోత కూడా మళ్ళీ కొనసాగుతుంది, వేడి కూడా ఉంటుంది. సో నిన్న రాత్రి కూడా ఉష్ణోగ్రతలు కూడా కాస్త ఎక్కువగానే ఉన్నాయన్నటువంటి పరిస్థితి కూడా రాత్రి వాతావరణంలో కనిపించింది. ఇలాంటి పరిస్థితులలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో కనుక చూసుకుంటే అత్యధికంగా ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావి నూతలలో 9.45 సెంటీమీటర్ల వర్షం, నిజామాబాద్ జిల్లా మేస్టాలో 8.32 సెంటీమీటర్ల వర్షపాతం ఇక్కడ నమోదైంది. ఇక వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కనుక చూసుకుంటే సునీత, జూన్ నెలలో మొత్తం మన భారతదేశ వ్యాప్తంగా 46% లోటు వర్షపాతం అక్కడ కొనసాగుతూ వస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 9% లోటు వర్షపాతం నమోదైంది. అంటే కొన్ని జిల్లాల్లో మాత్రము 20-30% లోటు వర్షపాతం నమోదైంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా యావరేజ్ గా తీసుకున్నటువంటి శాతం ఇది. కానీ చాలా జిల్లాల్లో కూడా ఇప్పటి వరకు కూడా వర్షం పడిన జిల్లాలు ఉన్నాయి. వర్షం పడ్డప్పటికీ కూడా కొద్ది మేర మాత్రమే, కేవలం ఒక 5-10 మిల్లీమీటర్ల వర్షం పడినటువంటి ప్రాంతాలు కూడా చాలా వరకు ఉన్నాయి. చాలా చోట్ల కూడా 20-30-40 మిల్లీ% కూడా లోటు వర్షపాతం నమోదైనటువంటి జిల్లాలు, ఏరియాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి అక్కడ విపరీతమైనటువంటి విపత్కర పరిస్థితి అయితే ప్రస్తుతానికే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కురవాల్సినటువంటి వర్షం కురవలేదు, పూర్తి స్థాయిలో వానలు పడలేదు. సో ఈ వానాకాలంలో ఒక నెల గడిచిపోయిందని చెప్పవచ్చు సునీత. ఎందుకంటే జూన్ నెల అనేది చాలా కీలకమైనటువంటిది. ఎందుకంటే పంటలు వేసిన తర్వాత, విత్తనాలు నాటిన తర్వాత అవి మొలకెత్తడానికి ప్రాణం పోసేవే వర్షాలు. సో అలాంటి వర్షాలు ఈసారి పడలేదు. కాబట్టి మొదటగా వేసినటువంటి పత్తి విత్తనాలు కూడా ఇప్పటికీ భూమిలోనే ఉన్నాయి, భూమిలోనే ఎండకు మాడిపోతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది. సో పత్తి రైతాంగం అయితే తీవ్రమైనటువంటి దిగాలుతో ఉన్నారు. పూర్తి స్థాయిలో పత్తి పంట మొలకెత్తని ఎకరాలు, చాలా వేల ఎకరాలు కూడా ఇప్పటి వరకు ఉన్నాయి. సో తర్వాత వేసుకునేటువంటి పసుపు పంట అయినా, మొక్కజొన్న పంట అయినా, వరి పంట అయినా సరే అసలు పంటలు వేయాలా వద్దా అనేటువంటి సందిగ్ధం అయితే అన్నదాతలో కొనసాగుతుంది. ఎందుకంటే ఒకవైపు వర్షాధార పంటలు, అంటే వర్షాన్ని ఆధారంగా చేసుకుని పంటలు పండిద్దామంటే వర్షాలు పడట్లేదు. కొన్ని బోర్లు, బావుల దగ్గర పంటలు పండిద్దామంటే వాటి ఆయకట్టు, భూగర్భ జలాలు అడగంటిపోయినాయి. ఇక ప్రాజెక్టుల ఆయకట్టు, అంటే చెరువులు దిగువన ఉన్నటువంటి ఆయకట్టు కావచ్చు, ప్రాజెక్టుల ద్వారా వచ్చేటువంటి కాలువల ద్వారా సాగు చేసుకునేటువంటి ఆయకట్టు కానీ. సో ఇటు దీనికి సాగునీరు కూడా అందని పరిస్థితి ఉంది. సో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని, ఇటు కృష్ణా నది బేసిన్ లోని ప్రాజెక్టులైనా, ఇటు గోదావరి నది బేసిన్ లోని ప్రాజెక్టులైనా సరే పూర్తి స్థాయిలో నీటి నిల్వ లేదు, కేవలం మినిమం వాటర్ స్టోరేజ్ మాత్రమే ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో ఆ ప్రాజెక్టులు, చెరువుల కింద ఉన్నటువంటి లక్షలాది ఎకరాల పంట సాగు కూడా ప్రశాంతంగా ఉంది. రైతాంగం కూడా తీవ్రమైనటువంటి అయోమయంలో కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతానికైతే కంటిన్యూ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం అయితే కరువు పరిస్థితిని తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటుందని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అయితే చాలా స్పష్టంగా చెబుతున్నారు. భారత వాతావరణ శాఖ ఐఎండీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ఐఎండీతో పాటు చాలా సంస్థలు కూడా సర్వే చేసి కూడా ఇదే చెప్పాయి. ఎందుకంటే ఈసారి ఖచ్చితంగా లోటు వర్షపాతమే నమోదవుతుంది. సో గతంలో నమోదైనట్టుగా అధికంగా వర్షాలు కురిసే అవకాశం లేదు, భారీ వరదలు కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి లోటు వర్షపాతం నమోదవుతుంది. కురుస్తున్నటువంటి వానలకు ప్రస్తుతం ఉన్నటువంటి సాగునీటి ఆధారంగా మాత్రమే రైతులు పంటలు కూడా పండించుకోవాలని కూడా అటు వ్యవసాయ శాఖ కూడా సూచిస్తుంది సునీత. సో ఇలాంటి పరిస్థితులలో అన్నదాతలు అయితే వర్షాలు పడాలని కోరుకుంటున్నారు. సో మొత్తానికి వాతావరణ శాఖ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కనీసం ఉత్తర తెలంగాణ జిల్లాలో పోయిన భారీ వర్షాలు కురిసే ఈ రైతాంగం కూడా పంటలు పండించుకునే అవకాశం ఉంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.